మీరా అయితే ఇందుకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇందు రేపైతే ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఉంది, నువ్వైతే త్వరగా రామ్మా, నాకు సహాయంగా ఉంటుంది రేపు పొద్దున్నే అనేసి మీరా అంటూ ఉంటే, నేను అక్కడికి రానమ్మా, పిలవకపోయినా పెద్దమ్మ ఇంట్లో కార్యక్రమానికే వెళ్తాను అని చెప్పేసి ఇందు అయితే ఫోన్ పెట్టేస్తానమాట. చూసావా వదిన అసలు ఇందు ఎలా మాట్లాడుతుందో అనేసి మీరా అంటూ ఉంటే, ఆ ఇందుని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు మీరా అనేసి ఇంకా అపూర్వ అంటదనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గగన్ గారు అయితే నిద్ర లేచేసి, హే సిరి భూమికి ఫోన్ చేయి అనేసి అంటూ ఉంటే, సిరి అయితే భూమికి వీడియో కాల్ చేస్తానమాట. గుడ్ మార్నింగ్ భూమి అనేసి గగన్ అంటూ ఉంటే, గుడ్ మార్నింగ్ బావగారు అనేసి భూమి కూడా అంటూ ఉంటుందన్నమాట. అయినా భూమి అసలు నువ్వు బావగారు అంటూ ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా, అయినా నీ ఫేస్ ఏంటి అంత డల్గా ఉంది అనేసి గగన్ అంటూ ఉంటే, రాత్రి నేను లేటుగా వచ్చిన సంగతి ఇంట్లో తెలిసిపోయింది గగన్ గారు అనేసి భూమి అంటూ ఉంటే, ఎందుకు తెలియదు భూమి, అసలు అక్కడైతే మీ నాన్న ఉన్నాడనే కదా నేను నీతో చిన్న ముద్దు ప్లాన్ చేశాను అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. మీకు సిగ్గే లేదు గగన్ గారు అలా ప్లాన్ చేయడానికి, ఇంకా నేనైతే మీకు ఎప్పుడు ముద్దు పెట్టను పోండి అనేసి భూమి తల పక్కకు తిప్పుకునిద్దనమాట. ఏది భూమి ఈ విషయం నా కళ్ళల్లోకి చూసి చెప్పు అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటే, మీరు ఎప్పుడు ఇంతే గగన్ గారు, నన్ను నేర్పిస్తూనే ఉంటారు, ఆట పట్టిస్తూనే ఉంటారు అనేసి భూమి అంటదనమాట. అయ్యో భూమి, నేను నిన్ను ఏడిపించలేదు, మీ నాన్న ఏడిపించాను, మీ నాన్న చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు నన్ను ఏడిపించాడు, అందుకే ఒక చిన్న ముద్దు ప్లాన్ చేసి మీ నాన్న ఏడిపించాను అంతే అనేసి గగన్ అంటాడనమాట. అబ్బో పెద్ద ఘనకార్యం సాధించారులే అనేసి ఇంకా భూమి అంటదనమాట. అయినా కానీ భూమి సరే ఇవన్నీ వదిలేసే, త్వరగా రెడీ అవ్వు, వాటర్ వరల్డ్కి తీసుకెళ్తాను నిన్ను అనేసి గగన్ అంటూ ఉంటే, నేనైతే మీతో బయటికి రాను అనేసి భూమి అంటదనమాట. అదేంటి భూమి అలా అంటావు, పెళ్ళికి ముందు మనమైతే ఎన్నో తీపి జ్ఞాపకాలను అయితే పోగేసుకోవాలి కదా అనేసి గగన్ అంటూ ఉంటే, అవునవును రాత్రి మీరు చేసిన ఘనకార్యానికి అపూర్వ అయితే పెళ్ళయ్యేదాకా మీతో బయటికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టింది అనేసి భూమి అంటదనమాట. అవునా, ఇప్పుడే నేను ఇంటికి వచ్చి అపూర్వ సంగతి చూస్తాననేసి ఇంకా గగన్ అయితే ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకో పక్క అపూర్వ అయితే ఇందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఏంటే ఇందు రానన్నావంట, నువ్వు ఆ ఇంటికి వెళ్తే మన పరువు ఏం కావాలి అనేసి అపూర్వ అంటూ ఉంటే, అవును నేను ఆ ఇంటికే వెళ్తాను, అసలు మీరు పెళ్లి చేసి నాకు కట్న కానుకలు ఇవ్వకుండా ఎంత ఏడిపించారు అత్తయ్య, అసలు గగన్ అన్నయ్యే నాకైతే కట్న కానుకలు ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టాడు, నేను అక్కడికే వెళ్తాను అనేసి ఇందు అంటూ ఉంటే, ఓహో అదే ఆ సంగతి, వాడు డబ్బులు ఇచ్చాడని చెప్పేసి వాళ్ళు వెనకాల తోకొప్పుకుంటూ వెళ్తావా, అయినా కానీ నువ్వైతే నాతో పాటే నా ఇంటికి రావాల్సిందే అనేసి ఇంకా అపూర్వ అయితే ఇందుని లాక్కొని ఇంటికి తీసుకెళ్ళిద్ది అనమాట. ఇంకా పసుపు దంచే కార్యక్రమానికి అయితే అందరు బయటకు వస్తారనమాట. భూమి అయితే ఎల్లో శారీలో చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇంకా మన గగన్ అయితే స్టైల్గా కారులో నుంచి దిగి, మావయ్య మావయ్య మావయ్య, ఐ లైక్ యూ మావయ్య, ఐ లవ్ యూ మావయ్య అంటూ శరత్ చంద్రన్ భలే హక్ చేసుకుంటాడండి. ఇంకా గోరింటాకైతే, ఎందుకు బాబు అన్ని లవ్వులు లైకులు అనేసి గోరింటాక్ అంటూ ఉంటే, రాత్రి భూమికి కండిషన్ పెట్టారంట నాతో బయటికి వెళ్ళొద్దని, ఓహో మేమిద్దరం బయట తిరిగితే మాకు దిష్టి తగులుతుందనా, ఇంకా కొంత కంపలో మా ఇద్దరిని కలుసుకోమని సంతోషంగా మాట్లాడుకోమని కదా ఇలా చెప్పింది అనేసి గగన్ అంటాడనమాట. ఓహో బాబు నీకు ఇలా అర్థమైందా అనేసి గోరింటాక్ అంటదనమాట. ఇంకా అప్పుడే అపూర్వ కూడా ఇందుని తీసుకొని వస్తానమాట. ఇంకా సరే అలాగే భూమి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పేసి భూమిని తీసుకొని గగన్ అయితే లోపలికి వెళ్ళిపోతాడనమాట మాట్లాడడానికి. ఇంకా గగన్ అయితే సీరియస్ సిచ్యుయేషన్ని కూడా ఫన్నీగా జోవియల్గా చేసేసాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.